హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారందరికీ కూడా భారీ శుభవార్త. ఎవరికైతే సొంత ఇల్లు లేకుండా అద్దెలలో ఉండే వాళ్ళందరికీ కూడా మనందరికీ కూడా కొత్తగా వచ్చిన ఫోటోని టీడీపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తెలిసింది. ఈ కొత్త ఇళ్ల కోసం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని, ఎప్పటి నుంచి ఇల్లు స్టార్ట్ చేయాలి, అలాగే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి, వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. టిడ్కో ఇళ్ల గురించి కూడా అడుగుతున్నారు, దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే టీడీపీ హయాంలో అంటే 2014లో ఆ టైంలో ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకుని వాటికి బిల్లులు పెట్టుకున్నా కూడా రాని వాళ్ళకి ఇప్పుడు వస్తాయా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేస్తే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా మాకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా స్థలం ఇచ్చి, అలాగే డబ్బులు ఇచ్చి ఇల్లు అయితే కట్టేస్తామని అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు నియామకాలు కూడా జారీ చేశారు. అని ముఖంలో వచ్చేసి ప్రతి ఇంటికి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు అయితే ఇచ్చారు కదా, వాటికి సగం కట్టిన నెలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే అసలు పట్టించుకోలేదు, వాటిని అయితే అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ప్రజలకు న్యాయం అయితే చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే 2014లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టే చాలామంది సగంలో ఆపేశారు కదా, అలాంటి ఇల్లులు అన్నీ కూడా ఇప్పటికీ కూడా కట్టుకోలేక పేద ప్రజలు కాబట్టి అలాగే వదిలేశారు. వాటిని మనకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు. వాటిని కూడా కొత్తగా రెన్యువల్ చేసి మీకైతే బిల్లులు కూడా పడేలా చేస్తారు. ఇంకా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా లాస్ట్ ఇయర్, అన్నీ కూడా చాలామంది సగం కట్టి ఆఫీసర్ కదా, వాటిని డిసెంబర్ లోపల పడవు. డిసెంబర్ లోపల ఎవరైతే పాత ఇల్లు కట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉంటే, గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ లోపల కట్టేసుకోండి, మీకు రావాల్సిన బిల్లులు మాత్రం వస్తాయి. ఆ బిల్లులు ఏ విధంగా వస్తాయి అని చూసుకున్నట్లయితే, కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా, ఆ విధంగా అయితే పడవు. మనకు గత ప్రభుత్వంలో 1,80,000 రూపాయలు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకు 1,85,000 ఏ విధంగా చేస్తున్నారో అద్దె బిల్లులు అయితే మీకు అయితే వస్తాయి. వచ్చిన ఎంతో కొంత వచ్చినట్టే అవుతుంది కదా. మీకు ఎవరికైనా మేము కట్టుకుంటాం అనుకుంటే డిసెంబర్ లోపల కట్టుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే మీ సొంత డబ్బులు వేసి మొత్తం కూడా కట్టుకోవాలి. ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టిడ్కో ఇల్లు చాలామంది డబ్బులు కట్టారు. అప్పట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్టించుకొని ఎవరికి కూడా కొంతమందికి ఇల్లులు ఇచ్చారు, కొంతమందికి అయితే ఇల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కొంతమంది అయితే 50,000 కూడా పెట్టారంట, కొంతమంది 30,000 కట్టారంట, కొంతమంది 500 కట్టారంట, కొంతమంది 1,000 రూపాయలు కట్టారంట. ఈ విధంగా కట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళందరి గురించి అయితే ఇచ్చారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టి అప్పట్లో ఇల్లు అయితే తీసుకోలేదు వారందరికీ కూడా పిల్లలు అయితే ఇస్తారు. కాకపోతే మనకు 5-6 నెలల్లో టైం అయితే పడుతుంది. ఎందుకంటే అప్పట్లో కట్టిన ఇల్లులు అన్నీ కూడా మనకు త్వరగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు పట్టించుకోలేదు. పిల్లలు అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని రీక్లీనింగ్ అయితే చేయించి, ఇంకా ఏదైనా పనులు పెండింగ్లో ఉంటే మొత్తం కూడా నీట్గా చేయించి అప్పుడు నీకు ఇస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇదన్నమాట టిడ్కో ఇళ్ళ గురించి. ఇంకా మనం కొత్తగా ఇచ్చే ఇళ్ళ గురించి చూసుకున్నట్లయితే, దీనికి మాత్రం మనకు అక్టోబర్ నెలలో దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒక్కసారి క్యాన్సిల్ అయ్యింది అంటే మనం వచ్చే సంవత్సరం వరకు ఇంటికైతే అప్లై చేసుకోలేం. కాబట్టి ఎవరైనా మీరు ఇల్లు లేని వాళ్ళు, అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ
కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ క్యాస్ట్ ఈ 4 కంపల్సరీగా ఉండాలి. మీ దగ్గర బ్యాంకు బుక్ కూడా ఉండాలి. మనకు అప్లికేషన్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. ఏ రేషన్ కార్డులో ఒకరికి వెనుక ఎందుకు ఉన్నా కూడా మీకు రాదు. ఒక రేషన్ కార్డులో ఎవరికి మాత్రమే ఇల్లు వస్తుంది. ఒక రేషన్ కార్డులో అత్తమామ, కొడుకు, కోడలు 4 ఉన్నా కూడా అలాంటప్పుడు ఒకళ్ళకే వస్తుంది. మీకు రేషన్ కార్డు అనేది డివైడ్ చేసుకుంటే వెంటనే మీకు వేరే ఇల్లు అయితే వస్తుంది. త్వరగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకైతే రాదు.